నమస్కారం అండి. మీరు చూస్తున్నారు మన రైతు మన నేస్తం అగ్రికల్చర్ ఛానల్. ఈరోజు అయితే మనం వచ్చేసి ఇక్కడ నందిగామ మండలం మేకగూడెం గ్రామంలో ఉన్నటువంటి భిక్షపతి గారి ఆవుల పెంపకం యొక్క షెడ్డుని అయితే విజిట్ చేయడానికి రావడం జరిగింది. అయితే ఈ భిక్షపతి గారు కొన్ని రోజులు కంపెనీలో పనిచేసి తర్వాత బంద్ చేసి ఈ ఆవుల పెంపకాన్ని అయితే చేపడతాలని అయితే మనం తెలుసుకున్నాము. అయితే ఫస్ట్ వీళ్ళు కంపెనీలో బంద్ చేయడానికి గల కారణం ఏంది, మళ్ళీ ఈ ఆవుల పెంపకం ఎంచుకోవడానికి గల కారణం ఏంది, అయితే వీళ్ళ అనుభవం ప్రకారం ఈ ఆవుల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు మిగతా విషయాలు అనేది భిక్షపతి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. భిక్షపతి గారు, మీరు ఈ ఆవుల పెంపకం అనేది ఎప్పటి నుంచి చేపడతారో అంతకుముందు ఏం చేసేవారు? అంతకుముందు కంపెనీలోకి వెళ్ళాను. ఏ కంపెనీ? ఒక అడ్వర్టైజ్ అని ఒకటి కాంగ్రెస్ బ్యాంక్ ఉండేస్తున్నా, ప్రైవేట్ కంపెనీ. అక్కడ పోయినాము, అది లాకౌట్ అయింది. ఆ తర్వాతనే 85 నుంచి 95 నుంచి ఇది చేసుకుంటున్నాం. సొంతం వ్యాపారం. ఆవులు తెచ్చుకొని మహారాష్ట్ర ఆవులు తెచ్చుకొని అంటే 95లో స్టార్ట్ చేసి మీరు ఆవు పెంపకం. అప్పుడు ఎన్ని తీసుకున్నారు మీరు ఆవులు? నేను 2 తెచ్చినప్పుడు. అంటే ఇక్కడ లీడర్లు ఉంటారు కదా, వాళ్ళు మా తన డబ్బులు లేకపోతే వాళ్ళు అక్కడ నుంచి డబ్బులు వేసి పంపిస్తారు. మహారాష్ట్ర పోయి తేవాలి. ఒక 40, 50, 60, 70 ఇప్పుడు ఎక్కువైంది, 1,00,000 అయింది. అట్లా చిన్న ఒకటి ఇట్లా చేసుకున్నాం. ఇప్పుడు మీ దగ్గర ఎన్ని ఆవులు ఉన్నాయి? 5 ఆవులు ఉన్నాయి. 5 ఆవులు ఉన్నాయి. అయితే ఈ 5 ఆవులలో ఎటువంటి రకాలు ఉన్నాయి? ఈ 5 ఆవులలో ఎన్ని రకాలు ఉన్నాయి? 5 ఆవులలో 2 రకాలు ఉన్నాయి. ఏమేమి రకాలు? ఇది మహారాష్ట్ర బీడ్. ఏది? ఇది వచ్చేసి మహారాష్ట్ర బీడ్. ఇది హెచ్ఎఫ్. ఓకే. అది అదేం మన తెలంగాణ జెర్సీ. అయితే ఇప్పుడు మీ దగ్గర 5 ఆవులు ఉన్నాయి. ఇందులో పాలు ఎన్ని ఇస్తున్నాయి? పాలు 3 ఇస్తాయి. 3 పాలు ఇస్తాయి. అయితే ఇప్పుడు ఒక ఆవు వచ్చేసి ఎన్ని లీటర్ల పాలు ఇస్తుంది? పూటకు 5 లీటర్లు. పూటకు 5 లీటర్లు. మొత్తానికి రోజుకు 10 లీటర్ల పాలు ఇస్తుంది. అయితే ఈ షెడ్ ఎప్పుడు వేసుకున్నారు? షెడ్ వేసి 2 ఏళ్ళు అయింది. ఇంకో విషయం అండి, మీరు కంపెనీలో పనిచేసిన అని చెప్పిళ్ళు. కంపెనీలో పనిచేసిన తర్వాత మళ్ళీ ఈ ఆవుల పెంపకం అనే నిర్ణయం తీసుకోవాల్సిన దానికి గల కారణం ఏంది? అది లాకౌట్ అయిపోయింది. కంపెనీ బంద్ అయింది. అట్లా ఎన్ని తిరగాలి. నా నిర్ణయం ఏంటంటే నా సొంతం పని మీద, నా పొలానికి నాకు సొంతం పని చేసుకుంటే అయిపోతుంది. యువకుల కింద పని చేసిన అది బంద్ అయ్యా, ఇంకోటి బంద్ అయ్యా, అది బంద్ అయ్యా. అదంతా ఎందుకు, నేనేమనుకుంటా నా సొంతం బిజినెస్, నా పిల్లల కాడికి నా కాడికి ఇచ్చిన కాడికాయ అట్లా ఇవి పెట్టుకోవాలనే ఉద్దేశం మీరు ఇక్కడ పెట్టుకున్నారు. మీకు దీంతో పాటు ఇంకా వ్యవసాయ భూమి ఉందా? ఉంది. ఇప్పుడు ఈ పొలం వరేసి. ఓకే. ఈ వరి పొలం అనేది ఎన్ని ఎకరాలు అనేది ఇక్కడ మీకు? మాకంత ఉంటుంది. మా అంటే 2 కలిసి 1/2 ఎకరం ఉంటుంది. 1/2 ఎకరం. అయితే మీరు ఇప్పుడు ఇక్కడ గడ్డి అంటే ఏ రకమైన ఈ పశువుల గడ్డి? B1 ఏదో ఉంటుంది దీని పేరు. ఓకే. B17 అనేది అయితే ఇక్కడ మీరు ఇక్కడ ఎక్కడి నుంచి తెచ్చాము? ఇక్కడ లేదు గడ్డి. ఫస్ట్ నేను ఆవులో పెట్టినప్పుడు గడ్డి లేదు ఇక్కడ. అప్పుడేం వేసేవారు? అప్పుడు వట్టి గడ్డి, వరి గడ్డి. ఇదే ఎప్పుడు పెట్టుకున్నారు గడ్డి? ఇది 4 ఏళ్ళు అయింది. 4 సంవత్సరాలు అంటే ఎప్పుడైనట్టు 2019 అయింది. 2019లో. అయితే ముఖ్యంగా వచ్చేసి మీకైతే దాదాపుగా 95 అంటే ఒక 10-15 సంవత్సరాల అనుభవం అయితే ఈ ఆవుల పెంపకంలో ఉన్నది. అయితే మీరు ఈ ముఖ్యంగా వచ్చేసి ఈ ఆవులలో వ్యాధుల గురించి ఏమన్నా మీరు చెప్పగలుగుతారా సూచనలు రైతులకు? ఏమేమి వ్యాధులు? పొదుగాపు వస్తాయి, దాన్ని డాక్టర్ చూస్తాడు. పొదుగుబాపు రాకుండా ముఖ్యంగా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? పొదుగాపు అంటే బురదల వండకంలో వస్తుంది. ఇప్పుడు కింద నేల కరెక్ట్ లేకపోతే నీళ్ళల్లో వండింది అనుకో పొదుగాపు వస్తుంది. ఏది? మట్టికి ఇట్లా అంటకపోయి ఇట్లా గచ్చు కూడా ఉచ్చపోస్తే ఇక్కడ వెళ్ళిపోవాలి. అట్లా నీళ్ళు మూత్రాన్ని పోసినప్పుడు సాపుకి వెళ్ళిపోతే ఏదో రోగం రాదు. మెయిన్ కింద వండకంలో బురదల వండకంలో వస్తుంది పొదుగాపు. అంతే. బొండిగాపు వచ్చింది అనుకో ఇక అది అంతే, ఇక్కడ గదివాపు అది చచ్చిపోతుంది అన్నట్టు, బతకదు అన్నట్టు. ఎంత ట్రీట్మెంట్ చేసారు, డాక్టర్ చూసారు, బతకలేదు. నా తాను ఒక ఆవు చచ్చిపోయింది బొండిగాపు వచ్చి, అది తగ్గలేదు కూడా, డాక్టర్తో కూడా కాలేదు. సరే పోయింది అనుకున్నాం అంతే. దాన్ని రావద్దు మళ్ళా. ఆ రోగం అనేది ఏ బంతాన కూడా ఏ పశువుకైనా రావద్దు. మనవనికి అయినా వేరే వాళ్ళకైనా రావద్దు, మనుషులకు కూడా రావద్దు. అది చాలా డేంజర్ ఆపద. ఓకే.
అయితే ఇప్పుడు ఈ ఆవులకు ఈ 5 ఆవులకు మీరు ఒక్కరే ఇక్కడ పని చేస్తున్నారా? మా భార్య కూడా ఉంటుంది, అవసరం ఉన్నప్పుడు వస్తుంది అంతే. అయితే వీటి పొద్దున మీరు ఎన్ని గంటలకు వస్తారు? అంటే మీరు రోజు ఎట్లా పని ఇక్కడ? పొద్దున్న 4:30 5 గంటలకు వస్తాం. మీకు పాలు తీసుకుంటాం, పెండ తీస్తాం, దానా పెట్టుకుంటాం, మళ్ళీ వెళ్ళిపోతాం. మళ్ళీ చాయ్ తాగి రొట్టె తిని మళ్ళీ 8 గంటలకు అట్లా 9 గంటలకు వస్తాం. మళ్ళీ గడ్డి వేసి మళ్ళీ గడ్డి కొట్టి మళ్ళీ పోస్తాం. పాలు పొద్దున ఎన్ని గంటలకు తీస్తారు మీరు? 5 గంటలకు తీస్తాం. మళ్ళీ సాయంత్రం 6 గంటలకు. 6 గంటలకు మీరు పాలు తీయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు వీటికి పుట్టిన దూడలు అనేవి మీరే పెంచుతారా? మీరు పెంచుకో. ఇది దీనికి కుట్టింది. ఏది దీనికి పుట్టిన దూడ? ఇది ఇంత బాగా దీనికి కుట్టింది ఇది. అదే దీనికి పుట్టింది ఇది. అదే దాని తల్లి దాన్ని చనిపోయింది. ఇది ఎట్లా అంటే ముసలిది అయిపోయింది అన్న, వయసు అయింది. అంటే చనిపోకముందే అమ్మేసినాం అన్నట్టు. ఎందుకంటే ఇక్కడ మనం ఆ శాతగానే ఐటమ్ పెట్టుకొని మనం ఏం చేయలేం కదా అట్లా. దీని తల్లి దాని తల్లి ఒకటి. అయితే ఇప్పుడు ఒక ఆవు అనేది ఈనుతుంది కదా, అంటే మనకు ఈనిన తర్వాత మళ్ళీ ఎన్ని రోజులకి శమన అనేది వేయిస్తారు మీరు? అంటే ఎన్ని రోజులు కట్టడానికి శమన వేయిస్తారు? కట్టడానికి ఈనాక దాదాపు 4 నెలలు. 4 నెలల తర్వాత మనకు 4 నెలలకు మళ్ళీ మీరు శమన మళ్ళీ ఏదొకొస్తే శమన్ చేయాలి. అంతవరకు చేయదు. 4 నెలలు 5 నెలలు అయితే. అయితే ఒక ఆవు వచ్చేసి ఎన్ని నెలలు పాల దిగుబడి అనేది మనకి ఇస్తుంది? మినిమం గ్యారంటీ 6 నెలలే. మినిమం గ్యారంటీ 6 నెలలు. 6 నెలల తర్వాత కట్టింది అనుకో 30 రోజులు బంద్ చేయాలి. మళ్ళీ ఇంతే మళ్ళీ పాలు ఇవ్వాలి కదా, 30 రోజులు బంద్ చేయాలి. అయితే ఇప్పుడు మీరు ఈ 5 ఆవులకు వచ్చేసి దాన విషయంలో ఏమేమి ఇస్తున్నారు? మక్కపిండి, ఇక వేరే అన్ని పత్తికాయలు ఇలాంటివి ఏమైనా ఇస్తారా? పత్తికాయలు ఏమి ఒక దానికి రేట్ ఎక్కువ ఉంది. పత్తికాయలు ఇస్తే మాకు సరిపోతుంది. పత్తికాయలు ఇస్తే మీకు గిట్టుబడి అవుతలేదు. దానికోసమని మీరు ప్రత్యామ్నాయంగా మక్కపిండి పెడుతున్నారు. ఎన్ని కేజీలు ఇస్తారు మక్కపిండి? ఒక పొద్దున వచ్చేసి పొద్దుట సాయంత్రం ఆవుకు 1/2 కేజీ. ఆవుకు పొద్దున 1/2 కేజీ, సాయంత్రం 1/2 కేజీ. ఒక మిక్సింగ్ అని వస్తుంది. మిక్సింగ్ దాని మిక్సర్ ఆ మిల్లర్ మిక్సర్ అలా కలుపుకొని నీళ్ళు పోసి చేసేస్తాం అంతే. దాన పెట్టినట్టు పాలిస్తాయి అంతే. దాన పెట్టినా అంటే దాన మనం ఎంత బాగా పెడితే అంత మంచిగా పాలిస్తాయి. ఇప్పుడు మన తాన డబ్బులు లేవనుకో, ఇచ్చిన కాడికి కొంచెం పెట్టినా డబ్బు. ఆవు కూడా ఎంత దానికి తిండి పెడితే అన్ని పాలిస్తుంది. మనకు శాతం తిండి తింటేనే మనం పని చేసేది. అది కూడా అంతే. మన గిట్టుబాటు కాక పైసలు లేక కొంచెం పెడతాం. దాన గట్టిగా పెట్టినామనుకో గట్టి పాలిస్తాం. అదే మీరు ఈ షెడ్ అయితే నార్మల్గా ఇప్పుడు బాగానే ఉంది. షెడ్ ఎప్పుడు నిర్మించుకున్నారు? షెడ్ వేసి 3-4 ఏళ్ళ. 3 సంవత్సరాలు అయితే. అయితే చూస్తే ఒక 10 ఆవులకు సరిపోయేంత ఉన్నది మరి షెడ్. మీరైతే 5 ఆవులే మెయింటైన్ చేస్తారు. అంటే ఇంకా ముందు ఇంకేమైనా ఆవును తీసుకునే యోచనలు ఉన్నారా? లేదంటే మీ ఫ్యామిలీ? తీసుకోవాలి. మా కొడుకులు వేరే కంపెనీకి వెళ్తారు. చదువుకున్నాడు, ఆయన కంపెనీకి వెళ్తారు. నా వరకే ఇక నేను మీరు ఉన్న రోజులు 5 ఆవులు తీసుకొని ఇక ఇప్పటి వరకు దీంతో క్లోజ్ చేద్దాం. అంటే మధ్యన ఇప్పుడు కంపెనీ కొంచెం ఎవరు తీసుకోరు కదా, కంపెనీ ఎప్పుడు తీసుకోరు, మాకు జాబ్ ఎవరు ఇవ్వరు కదా, ఇవ్వరు. ఇది అయితే మన సొంతం పని. అయితే మీరు కొంతమంది అయితే ఈ కంది పొట్టు అట్లాంటివి కూడా పెట్టచ్చు. మేము కూడా పెడతాం. అయితే మీకు ఇప్పుడు ఈ గ్రామంలో అంటే పాలు పోయడానికి డైరీ అనేది ఉందా? ఉంది. అయితే ఒక లీటర్కి ఎంత మీకు ధర కట్టిస్తున్నారు ఇప్పుడు? దాని మీద రేట్ మెడికల్ రేట్ యావరేజ్గా అంటే ఎంత పడుతుంది? 38-40 దాకా వస్తుంది. 38 రూపీస్ 40 రూపీస్ దాకా పడుతుంది. 40 రూపీస్.
అయితే ఇంకొక విషయం, ఇప్పుడు ఈ సీజనల్గా ఏమన్నా అంటే ఇప్పుడు వర్షాకాలం కానీ దీని కానీ వర్షాలు కొట్టినప్పుడు మనకి ఇంకా ఎక్కువ జబ్బులు రావడానికి ఏమైనా ఆస్కారం ఉందా ఈ ఆవులలో? ఇంకా వేరే కొత్త రకమైన వ్యాధులు ఇప్పుడు ఆ మధ్యలో కనుక చూసుకున్నట్లయితే మనకు పొదుగాపులే వస్తాయి ఎక్కువ. అయితే మనకు కరోనా టైంలో మనసులో కరోనా ఏ విధంగా వచ్చిందో ఈ ఆవులో కూడా లంపి స్కిన్ అనే వ్యాధి వచ్చింది. ఇటు సైడ్ ఏమన్నా వచ్చిందా ఈ ఏరియా? పెక్కులు ఊసిపోయినాయి కొన్ని, ఇక్కడ పెక్కులు ఊసిపోయినాయి. హైటెక్ డాక్టర్లు మందులు ఇచ్చారు గవర్నమెంట్, దానికి ప్రతి ఒక్కరు దానికి సూచించిపోయింది, తగ్గింది. ఓకే, అయితే డాక్టర్లు మందులు ఇవ్వడం జరిగింది, తగ్గింది లంపి స్కిన్ తగ్గింది. దానివల్ల మీకు ఏమైనా ఆవులకు చనిపోవడం ఏం జరగలేదు. మా తనైతే జరగలేదు. ముందు జాగ్రత్త వాళ్ళు వచ్చారు, చూసిర్రు, చూస్తే ఊళ్ళో మొత్తం గ్రామ దానికి ముందు రాకుండా టీకాలు వేసిపోయారు అట్లా. అయితే మీకు వచ్చేసి అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే మీకు ఈ ఆవుల పెంపకం అనేది దిగుబడిగానే ఉందా, అంటే లాభంగానే ఉందా? ఈ లాభం అంటే ఎట్లా అనుకున్నా ఎంత లాభమే. ఇప్పుడు మన తన పైసలు లేవు. ఇప్పుడు ప్రతాప్ రెడ్డి అని ఉన్నాడు దీనికి డీలర్ మేకుడలో, ఆయన్నే పాలు పోసుకుంటాడు. ఆయన ఎక్కడ పంపిస్తాడో మనకు తెలియదు, డబ్బులు ఆయన ఇస్తాడు. ఆవులు కాలమే ఆయన ఇప్పిస్తాడు. నేను చెప్పేది అది. ఆవులు కావాలన్నా మీకు ఆయన ఇప్పిస్తాడు, అతనికి ఇస్తాం, నెల కన్నా పట్టుకుంటాడు. అయితే ఇంకోటి ఆవులు దెబ్బన సడన్ గా చనిపోవడం అట్లా జరుగుతుంది, మరి దీనికి ఇన్సూరెన్స్ మీరు కట్టాలి? దీనికి ఇన్సూరెన్స్ ఉంది. దీనికి ఇన్సూరెన్స్ కట్టాలి. ఎంత ప్రీమియం కదా అంటే ఇప్పుడు మనకు చూసారు అంటే ఇన్సూరెన్స్ ఉన్న ఆవుకైతే మనకి ఇట్లా పట్టీలు వేస్తారు. ఓకే ఓకే అన్న, అయితే అది గ్రూప్ లో తీసుకున్నాం. మహిళా గ్రూప్ ఉంటుందా, మహిళా సంఘం గ్రూప్ లో నాకు వచ్చేసి 80,000 ఇచ్చారు. మీరు ఆవును తెచ్చుకుంటారో ఏం చేసుకుంటారో మాకు పోగు ఉండాలి ఆవును తెచ్చినాక అంటే అక్కడనే వేసినాం ఈ పోగు. అయితే మీకు ఈ ఆవుకు ఇప్పుడు ఎంత ప్రీమియం కడతారు మరి సంవత్సరానికా నెలకా? నెలకు 2,500 కడతా. సంవత్సరానికి ఒక నెలకు 2,500 కడతా. ఎంత అయితే లెక్క? మీకు తీసుకునేది కాదు ఇప్పుడు ఈ ఇన్సూరెన్స్కు. మహిళా సంఘంలో వచ్చింది కాబట్టి మీకు ఫ్రీగా ఇన్సూరెన్స్ చేసిల్లు గవర్నమెంట్. మేము డబ్బులు కడతాం కదా దీనికి. ఇప్పుడు మీరు 2,500 కట్టే దాంట్లోనే నెలకింత కట్టే దాంట్లోనే ఇప్పుడు మాకు 80,000 ఇచ్చిండు. 80,000 ఇస్తే నెలకు 2,600 కట్టమన్నాడు. 2,600 బ్యాంకు వాళ్ళు అంటే గవర్నమెంట్. మీరు సబ్సిడీలో తీసుకున్నారు ఈ ఆవును? ప్రైవేట్ బ్యాంకు వాళ్ళు ఇచ్చారు. ఇచ్చారు. మహిళా సంఘానికి లోన్ ఇచ్చారు. లోన్ ప్రకారం గవర్నమెంట్ కాదు అది, మహిళా సంఘాల వలన పాడి పశువుల పెంచమని బ్యాంకు వాళ్ళు ఇచ్చారు. పశుపోషణ అభివృద్ధి చేయాలనే ఉద్దేశం మాకు ఇచ్చారు. అంటే 85,000 ఇచ్చారు. నువ్వు ఆవులను తెచ్చుకో, అందరికి ఎక్కువ తెచ్చుకో. ఈ మధ్యలో ఏమైనా కొనుగోలు చేసి ఆవులు ఇదే లాస్ట్ ఇదే ఇప్పుడు ఇస్తారంట అన్నీ ఒక్కసారి. అయితే 4 ఏళ్ళు 2,500 లెక్క కట్టాలంటే డబ్బులు ఎక్కువ అవుతున్నాయి. అట్లా అని మా సొంత పైసలు పెట్టి తెచ్చుకుంటాం మేము. అయితే ఇప్పుడు మీకు ఈ 5 ఆవుల మీద ఇప్పుడు దానా ఖర్చులు అవి పోను మీకు నికరంగా 8,000 మిగులుతాయి ఆదాయం. ఇప్పుడు నెలకు 10,000 వచ్చింది అనుకో, 5,000 కంపల్సరీ ఖర్చు పోతుంది. అంటే సగానికి సగం. అంటే ఇప్పుడు మొత్తం మనకి రావాలంటే రాదు. అంటే ఎవరైనా ఆవుల పెంపకం చేయబడితే సగం పోతుంది, సగం లాభం ఉంటుంది. రోజు 1,000 రూపాయలు వచ్చినా 500 అనుకోతే అంతే. 10 లీటర్లు పోసినానికి అంతే, ఆయనకి అలాగ ఉంటుంది. క్యాన్లు పోసినానికి అదే ఉంటుంది. ఇప్పుడు క్యాన్లు పోసిన కూడా అంటే దాన కూడా రేంజ్లో ఖర్చు ఉంటుంది. ఇప్పుడు 5 ఆవులది 10 ఆవుల దాని ఎంత వస్తుంది? ఎక్కువ వస్తుంది, ఎక్కువ పాలు వస్తాయి. 5 ఆవుల దాని తక్కువ వస్తుంది, తక్కువ పాలు వస్తుంది. అంటే మనం ఎంత దాన పెడితే అంత పాలిస్తే అదే రకంగా మెయింటెనెన్స్ అంతే. అంటే ఒక్క బిల్లు అయినా ఒక బిల్లు మిగులుతుంది, అంతకన్నా పెద్దగా 15 రోజులకు మీకు ఒక బిల్లు ఇచ్చుకోండి. నెలలు 2 సార్లు 15 రోజుల బిల్లు మనకు వచ్చింది అనుకో, 15 రోజుల బిల్లు దానా, ఇక మన ఖర్చులు, హైటెక్ సూదులు, ఏమైనా అయింది, పొదుగాపు వచ్చింది, ఏమైనా బెందులు వచ్చింది, డాక్టర్ నలుగురు రాలంటే ఆయన పెట్రోల్ ఖర్చు అని వేయలేక అట్లా గవర్నమెంట్ డాక్టర్. కానీ ప్రస్తుతానికి వీడికి వచ్చినప్పుడు 20, 30, 50 ఆయనకి వేయాలిగా. అట్లా సామాన్యంగా ఇప్పుడేం రావు. నేను ఏమంటానంటే పాడి పెంపకం అంటే శాత కావాలి, శాతనన్నాడు కావాలి. అట్లా కూడా మంచిగా ఉంది బెనిఫిట్. గడ్డి సొంతం ఉండాలి, భూమి ఉండాలి, కుట్టి మిషన్ ఉండాలి. ఇడవకుండా బాగలేదు, మంచిగా కడుక్కోవాలి, మంచిగా చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక విషయం భిక్షపతి గారు, మీకైతే చాలా అనుభవం ఉంది ఆ విషయంలో. అయితే వీటికి మనకు వాటర్ కొట్టడం అంటే కడగడం మనకు పొద్దున సాయంత్రం కడగాలన్నా ఆవులను, అంటే ఎట్లా ఈ కడిగే ఇటువంటి విషయం? మేము పొద్దుగాల ఒక్కటిసారి కడుగుతాం, 2 సార్లు అవసరం లేదు. పాలు వెంటుకపోయినాక మళ్ళీ వచ్చి కడగాలి. కడిగొచ్చి లోపల కుట్టి వచ్చి లోపల కట్టేయాలి. మళ్ళీ
2 గంటల తర్వాత ఇక్కడ కట్టేయాలి. ఇంకొకటి మీ అనుభవం ప్రకారం ఇప్పుడు మనకు ఒకే దగ్గర ఆవులను కట్టేయడం వల్ల వాటి కాళ్ళకు సంబంధించిన వ్యాధులు ఏమైనా వస్తాయా? అట్లా తిప్పాలనా లేదంటే? ఆడ కడితే ఏమవుతుందంటే బురద అవుతుంది, అన్ని చూస అన్నీ అవుతుంది. సాయంత్రం ఒట్టిగా ఉంటుంది అక్కడ, తెల్లం దాకా వండుకుంటాయి. మళ్ళీ పొద్దుగాలి ఇక్కడ కట్టేస్తాం. అంటే కొంచెం మారి కట్టేయాలి. మనకి హైబ్రిడ్ రకాల జాతులలో మనకు ఒక దగ్గర కట్టేసి మనం ఉంచినా కూడా మనకి ఏం వ్యాధులు జర బయట ఏం రావు. జర బయట కట్టేసిన దానికి లోపల కట్టేసిన దానికి పొరకు ఉంటుంది. ఒక్కదాన్నే కట్టేయకుండా జర వాళ్ళకి కూడా కాళ్ళు ఉంటుంది. 1 గంట సేపు ఇడిచినామనుకో జర అట్లా పోయి నీళ్ళు తాగుతాయి, ఇక కట్టేసుకోవచ్చు.